హాయ్ ఆల్, వెల్కమ్ టు హనీ బైట్స్. ఈరోజు మనం మటన్ కుష్కా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇది చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మటన్ క్లీన్ చేసుకుని సాల్ట్, పసుపు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కుక్కర్లో విజిల్ పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్, చిల్లీస్ తీసుకోవాలి. 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, బిర్యానీ మసాలా తీసుకోవాలి. టొమాటోస్ తీసుకోవాలి కట్ చేసుకుని. 1 కప్ కొత్తిమీర, పుదీనా కూడా తీసుకోవాలి. అండ్ బాస్మతి రైస్ వాష్ చేసుకుని నానబెట్టుకుని రెడీగా పెట్టుకోవాలి. అండ్ ఆయిల్, సాల్ట్. ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ను, చిల్లీస్ యాడ్ చేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని మటన్ కుక్ చేస్తున్నప్పుడు 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేశాను. అదే యాడ్ చేస్తే చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది. ఒక 6 విజిల్స్ పెట్టాను నేను, సరిపోతుంది. ఆనియన్స్ వేగిపోయినాక టొమాటోస్ యాడ్ చేయాలి. 3 టొమాటోస్ పట్టాయి నాకు. కుష్కా అంటే ఎక్కువ టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకుని కుక్ అవనివ్వాలి. టొమాటోస్ సాఫ్ట్ అయ్యే వరకు. టొమాటోస్ కుక్ అయ్యాక పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి. మళ్ళీ తర్వాత యాడ్ చేస్తుంటే ఆ ఫ్లేవరు రాదు. బాగా మిక్స్ చేసుకొని కొంచెం బాగా కుక్ అవనివ్వాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్స్ అండ్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్. బిర్యానీ మసాలా వీడియో కావాలంటే చెప్పండి, అప్లోడ్ చేస్తాను. ఇది హోమ్ మేడ్, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మిక్స్ చేసుకుని బాగా కుక్ అవనివ్వాలి కాసేపు. కుక్ అయిపోయింది. ఇప్పుడు మటన్ యాడ్ చేసుకోవాలి. కుక్ చేసిన మటను బాగా సాట్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసి లిడ్ పెట్టి కాసేపు కుక్ అవ్వనివ్వాలి. ఆ మసాలా అంతా మటన్కి పట్టేంత వరకు. ఇప్పుడు చూడండి, మొత్తం మిక్స్ చేసి చాలా బాగా వచ్చింది. ఇప్పుడు సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 అవర్ ముందు ఇలా సోక్ చేసి పెట్టుకుంటే బాస్మతి రైస్ చాలా పొడవుగా పొడి పొడిలాడుతూ వస్తుంది కుష్కా. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి సరిపడినంత. యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను మటన్లోంచి వచ్చిన స్టాక్ని యాడ్ చేస్తున్నాను. 1:1.5 రేషియోలో. బాగా మిక్స్ చేసుకుని లిడ్ పెట్టుకుంటే ఒక 15 to 20 మినిట్స్లో కుష్కా రెడీ అయిపోద్ది. మటన్ ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఆ ఫ్లేవర్ అంతా ఇప్పుడు రైస్కి బాగా పడుతుంది. టైం కూడా ఎక్కువ పట్టదు మనం బాయిల్ చేసుకుని పెట్టేసుకుంటే. లిడ్ పెట్టేసుకొని ఇలాగ 10 మినిట్స్ తర్వాత కుక్ అయిపోతుంది. ఇది మటన్ కుష్కా రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఈ మెథడ్లో చేస్తే. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హనీ బైట్స్.